ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి. ఆ సందేశం వినే ముందు ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన బాబా గారు ఈరోజు అందించే సందేశం ఏమిటంటే, ఈ ఉగాదితో మీ జీవితంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఎటువంటి సమస్యలు, కష్టాలు, కోరికలు ఉన్నవారికి కోరికలు నెరవేరాలని, కష్టాలు, సమస్యలు ఉన్నవారికి అవన్నీ కూడా తగ్గుముఖం పట్టి ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులతో మన జీవితం ఈ సంవత్సరం అంతా కూడా సంతోషమయం కావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఈ రోజున బాబా గారు సందేశం ఏమిటంటే, బిడ్డ, నీ కోసం ఈ శుభవార్తను తీసుకువచ్చాను. ఈ శుభవార్త వినడం వల్ల ఈ సమస్య అంతా కూడా నీ జీవితంలో ఎంతో సంతోషంగా, ఆనందంగా, నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. కాబట్టి నెట్టివేయకుండా ఈ శుభవార్త ఏమిటో తెలుసుకోమ్మా అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే, బాబాగారు మనకి ఏ విధం నుంచి మాటలు ఈ సందేశం ద్వారా చెబుతున్నారో తప్పకుండా తెలుసుకుందాం. మన బాబాగారి సందేశానికి ముందుగా చాలా మందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా శాశ్వతం అని అనుకున్నాం. ఈరోజు చూడు, నీ జీవితంలో ఈరోజు నేను అందిస్తున్నటువంటి ఈ శుభవార్త నీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చూడు, ఎవరో నిన్ను కోపంగా మాట్లాడారని ఆ మనిషిని దూరం చేసుకుంటే అసలు బంధానికి అర్థమేముంటుంది చెప్పు? దాని వెనుక ఉన్నటువంటి కారణం తెలుసుకుంటేనే కదా ప్రేమ కనిపిస్తుంది. అసలు నిన్ను ఎందుకు కోపడ్డారో, కోపంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో, అలాంటి సిచ్యువేషన్స్ వలన నిన్ను వదులుకున్నారో, అలాగే వారికి నీకు ఏ విధమైనటువంటి అంటే మునిపెన్నడూ కూడా లేనటువంటి సమస్యలు ఇప్పుడే ఎందుకు వచ్చాయో, ఎవరి వలన వచ్చాయో ఇవన్నీ కూడా నీవు అర్థం చేసుకోవాలి. వారి గురించి నీకన్నా కూడా ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది చెప్పు? కాబట్టి వారి గురించి నువ్వు అర్థం చేసుకున్నటువంటి బాధ్యత నీపైనే ఉంది కదా. ఏ బంధాన్ని అయితే వద్దు అనుకొని దూరం చేసుకుంటున్నావో ఆ బంధాన్ని తిరిగి మరలా నీవు స్వాగతించు. ఆ బంధం వల్ల నీకు ఈ జీవితంలో ఉన్న వారిని అంటే నీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నీ మనసుకు అన్ని విధాలుగా సంతోషమయం అవుతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ తండ్రిగా నేను చెబుతున్నటువంటి ఈ మాటను కొట్టిపారేయకుండా జాగ్రత్తగా ఒక్కసారి వినమ్మా, జాగ్రత్తగా ఆలోచించుకో. ఎందుకంటే ఈ రోజున ఏ బంధాన్ని అయితే నువ్వు దూరం చేసుకుంటున్నావో, ఏ బంధం కోసం అయితే తహతహలాడుతున్నావో, తిరిగి మరలా ఆ బంధాన్ని పొందేటటువంటి ప్రయత్నాలు నీవన్నీ కూడా విఫలమయ్యాయని దేని గురించి అయితే దుఃఖిస్తున్నావో అవన్నీ కూడా నేను నీ నుండి దూరం చేస్తున్నాను. నీకు దగ్గరయ్యేటువంటి ఆ బంధం కోసం నువ్వు ఎంతగా పరితపిస్తున్నావో నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను. కాబట్టి తిరిగి మరలా నీవు మునుపటి రోజులు ఎంతో సంతోషంగా ఉన్నావో, ఆ బంధంతో ఉన్నావో అంతే సంతోషంగా ఈ కొత్త సంవత్సరం నాడు ఆ బంధాన్ని స్వాగతించి నీ జీవితంలో కొత్త వెలుగులను పంచాలని నేను కూడా నిర్ణయించుకుంటున్నాను. కాబట్టి ఈ జీవితం కూడా ఈ శుభవార్త నీ జీవితంలోకి నువ్వు వినాలని, ఈరోజు ఈ సందేశాన్ని నీకు ఎలాగైనా సరే వినిపించాలని ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను. కాబట్టి మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నిజమని ఎప్పుడూ కూడా నమ్మకూడదు. ఎందుకంటే కంటితో చూసినవన్నీ కూడా నిజాలనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా నీవు వారి గురించి, వారి ప్రేమ గురించి అన్ని విధాలుగా తెలుసు కాబట్టే వారిని అర్థం చేసుకొని ఒక్కసారి నువ్వు చేసినటువంటి తప్పు ఏమిటో వారికి తెలియజేసి ఆ తప్పును మన్నించమని వేడుకొని చూడు. ఆ బంధంలో వచ్చేటువంటి ఆనందం
వారు పంచేటువంటి ప్రేమ ఇక మరెవ్వరూ కూడా నీకు పంచలేరు. కాబట్టి ఆ బంధాన్ని నీవు ఆహ్వానించు. నీ జీవితంలో మునుపెన్నడూ కూడా లేనటువంటి సంతోషాన్ని తిరిగి మరలా నీవు పొందాలి అని ఈ బాబా ఎప్పటి నుండో నీ గురించి అంటే నువ్వు ప్రతిరోజు కూడా నా ముందు ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను కూడా నీకు సహాయం చేయాలని అనిపిస్తున్నా కూడా కేవలం కొన్ని నీవు చేసుకున్నటువంటి పనుల వల్ల నీవు పోగొట్టుకున్నటువంటి బంధాన్ని తిరిగి మరలా ఎలా ప్రసాదించాలో అర్థం కాక తిరిగి మరలా నీ ద్వారానే ప్రసాదించాలన్నటువంటి ఆలోచనలతో ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను. కాబట్టి నీ మనసు నువ్వే నిర్మలంగా ఉంచుకొని ప్రశాంతంగా ఒకటికొకటి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి చూడు. ఏ బంధాన్ని అయితే వదులుకుంటున్నావో ఆ బంధాన్ని స్వాగతించు. నీ జీవితంలో నువ్వు చేసినటువంటి పెద్ద తప్పును అంటే ఇంతకు ముందు చేసినటువంటి తప్పును మరలా సరిదిద్దుకొని ఆనందమయం చేసుకున్నటువంటి సమయం వచ్చింది. ఈ కొత్త సంవత్సరం నుండి నీ జీవితం మరలా సంతోషమయం చేసుకునేందుకు ఇదొక్కటే దారి. కాబట్టి నేను చెప్పిన మాట ప్రకారం ఏ బంధాన్ని దూరం చేసుకుంటున్నావో ఆ బంధాన్ని తిరిగి ఆహ్వానించి నీ జీవితంలోకి తిరిగి మీరు సంతోషంగా ఆనందంగా గడపాలని ఈ సాయి నీకు ఎప్పుడూ కూడా నీ నుండి కోరుకుంటూ విన్నారు కదండి మన బాబాగారు అందించిన సందేశం. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.